ఐపీఎల్ 2026 సీజన్ మరోసారి థ్రిల్లింగ్ మూమెంట్లను ఇచ్చింది. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటన్స్ సూపర్ ఫామ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు క్వాలిఫై అయింది. రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ గుజరాత్ టైటన్స్ ఆ స్కోరును 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి సునాయాసంగా చేసి విజయం సాధించింది. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో టీనేజ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతం చేశాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లతో 96 పరుగులు చేశాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మరో 15 బంతుల్లోనే 96కి చేరుకున్నాడు. కానీ సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో రబాడా బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయి నిరాశ చెందాడు. జడేజా 45 నాటౌట్ గా, డోనోవన్ ఫెరీరా 38 నాటౌట్ గా రాణించారు. గుజరాత్ బౌలర్లో కగిసో రబాడా మరియు జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీసి రాజస్థాన్ ఇన్నింగ్స్ ను కట్టడి చేశారు. గుజరాత్ టైటన్స్ చేజింగ్ లో కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీతో రాణించాడు. 53 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. అతనికి సాయి సుదర్శన్ సంపూర్ణ సహకారం అందించాడు. ఈ ఇద్దరు కలిసి 167 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించి మ్యాచ్ ను గుజరాత్ వైపు మళ్లించారు. రాజస్థాన్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నన్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో ఒక వికెట్ మాత్రమే తీయగలిగారు. ఈ ఓటంతో రాజస్థాన్ రాయల్స్ టోర్నమెంట్ నుంచి బయటపడింది. వైభవ్ సూర్యవంశీ ఒంటరి పోరాటం వృధా అయింది. టాప్ ఆర్డర్ సహకారం లేకపోవడం రాజస్థాన్ కు పెద్ద ఎదురుదెబ్బ. ఇక ఆదివారం ఫైనల్లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఎవరిది అనేది తేలనుంది. ఫ్రెండ్స్, మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది? ఫైనల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి.